హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిఐ త్రిలోక్ విద్యాదేవి హంతకురాలు అరెస్ట్ చేసి తీరాల్సిందే అని చెప్పడంతో, అవును ఈవిడే మా మహాని చంపేసింది అని అర్చన చెబుతూ ఉంటుంది. ఇక సీత మాత్రం, కాదు సిఐ గారు, మా అత్తమ్మ అలాంటిది కాదు, మా అత్తమ్మ అయినా మహాలక్ష్మి అత్తయ్యను ఎందుకు చంపుతుంది అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు త్రిలోక్ చెప్తాడు, ఎందుకు హత్య చేసిందో, ఎలా చేసిందో అంతా మా స్టేషన్కి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలుస్తుంది. ముందు కానిస్టేబుల్స్ మీరు ఆవిడని అరెస్ట్ చేయండి అని త్రిలోక్ ఆర్డర్ వేస్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్స్ సుమతి చేతికి అలా సంకెళ్ళు వేస్తూ ఉండగా శివకృష్ణ అక్కడికి వస్తాడు. ఇక అందరూ శివకృష్ణని అలా చూస్తూ ఉండిపోతారు. అన్నయ్య అంటూ సుమతి కంగారుగా పిలుస్తూ ఉంటుంది. నాన్న అని చెప్పి సీత శివకృష్ణ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది, చూడు నాన్న, ఈయన అరెస్ట్ చేస్తా అంటున్నారు అత్తమ్మని అని చెప్పడంతో, అవును సార్, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఆవిడ హత్య చేయలేదు అని శివకృష్ణ చెబుతూ ఉంటాడు. నీకెలా తెలుసు చెయ్యలేదు అని చెప్పి, అయినా నీకేంటి సంబంధం ఈ కేసుతోటి, ఇది నా జ్యుడిషియరీ, నువ్వు ఎందుకు వచ్చావు, అయినా నేను సిఐని, నీకు ఎస్ఐగా ఆర్డర్ వేస్తున్నాను, నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇకప్పుడు చెప్తూ ఉంటాడు శివకృష్ణ, నేను మిమ్మల్ని ఎదిరించట్లేదు సార్, అక్రమాన్ని అడ్డుకుంటున్నాను అని చెబుతూ ఉంటాడు. నేను నీకు ఆర్డర్ వేస్తున్నాను, నువ్వే వచ్చావు కాబట్టి నీ చేతులతో నువ్వే విద్యాదేవిని అరెస్ట్ చేయి అని ఆర్డర్ వేస్తూ ఉంటాడు త్రిలోక్. లేదు సార్, నేను చెయ్యను, ప్రతిసారి నాతో అమాయకుల్ని నిరపరాధుల్ని అరెస్ట్ చేయమని చెప్తున్నారు, నేను అలాంటి వాణ్ణి కాదు సార్, నేను న్యాయంగా ఉంటాను అని చెప్పడంతో త్రిలోక్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈవిడ హత్య చేసింది అనటానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఏ నీ దగ్గర ఉన్నాయా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు. 2 రోజుల క్రితం ఈవిడే చంపుతానని వార్నింగ్ ఇచ్చిందట, మహాలక్ష్మి గారు నాకు కేసు ఫైల్ చేశారు, ఆవిడకి ప్రాణహాని ఉందని చెప్పి, అందువల్ల ఈవిడే అరెస్ట్ చేసింది, నా దగ్గర వీడియో కూడా ఉంది అని త్రిలోక్ చెప్పడంతో శివకృష్ణ చెబుతూ ఉంటాడు, లేదు సార్, అదంతా అబద్ధం, మీకు అలాగ చెప్పుండొచ్చు, కానీ ఈరోజు నేనే సాక్ష్యాన్ని, మహాలక్ష్మి గారు కారు అదుపు తప్పి లోయలో పడిపోవటం నేను నా కళ్ళారా చూశాను, లోయలో పడి బ్లాస్ట్ అవటం నేనే చూసాను, అది చెప్పడానికే వీళ్ళకి ఇక్కడికి వచ్చాను, కానీ ఇంతలో మీరే ఇక్కడ ఈవిడే అలా చేసింది అని చెప్పి చంపేసిందని ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారు అని అనటంతో, మరి నువ్వు చూశాననటానికి ఏంటి సాక్ష్యం అని చెప్పి త్రిలోక్ అడుగుతూ ఉంటాడు. అయితే ఈవిడే చంపింది అనటానికి మీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది సార్, ఆ వీడియో కాకుండా ఈవిడ అక్కడ ఉండి కారు తోసేయటం మీరు చూసారా, దానికి ఏదైనా ఆధారం ఉందా అని చెప్పి శివకృష్ణ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు సీత అంటుంది, అవును నాన్న, పొద్దున్నుంచి అత్తమ్మ ఇంట్లోనే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు కూడా అని చెప్పడంతో శివకృష్ణ అంటాడు, అయితే చెప్పండి సార్, మరి ఆవిడ ఇక్కడే ఉంది కదా, వీళ్ళే ఇంట్లో వాళ్ళే సాక్ష్యం ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు అనటానికి, మరి మీ దగ్గర కరెక్ట్గా ఆధారాలు ఉంటే అప్పుడు అరెస్ట్ చేయండి అని చెప్పడంతో ఇకప్పుడు త్రిలోక్ ఆలోచిస్తూ ఉంటాడు. సరే అయితే ఈవిడే చంపింది అనటానికి నేను కరెక్ట్గా ఆధారాలన్నీ సేకరించి తీసుకువస్తాను, అప్పుడు ఈవిడ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాను అని చెప్పి త్రిలోక్ ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జన బాధపడుతూ కళ్ళు నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. మహాని తలుచుకొని, సారీ బావా, ఏమీ అనుకోవద్దు, నేను మహాలక్ష్మిని కాపాడదామని అనుకున్నాను, కానీ అంతా నా కళ్ళ ముందే జరిగిపోయింది, కాపాడలేకపోయాను నేను, ఆవిడ కారు అదుపు తప్పి అలా లోయలో పడిపోవటం నా కళ్ళారా చూశాను, బ్లాస్ట్ అయిపోవటం, సారీ బావా అని జనాకి చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు సీత, నాన్న, అత్తమ్మ ఒకసారి మీరు పక్కకి రండి అని చెప్పి శివకృష్ణను ఇక్కడ విద్యాదేవిని తీసుకువెళ్ళి పక్కకి మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది నాన్న ఇక్కడ, అత్తమ్మ ఎందుకు అరెస్ట్ చేస్తానంటున్నారు, అసలు కంప్లైంట్ ఇవ్వటం ఏంటి అని అనటంతో శివకృష్ణ చెప్తాడు, 2 రోజుల క్రితమే మహాలక్ష్మి కంప్లైంట్ ఇచ్చిందని చెబుతుంది కదా, సిఏ త్రిలోక్ చెప్తున్నాడు కదా, అందుకనే అరెస్ట్ చేయడానికి వచ్చాడేమో అని అనటంతో సీత అంటుంది, లేదు నాన్న, ఇదంతా ఏదో ప్లాన్ ప్రకారం మహాలక్ష్మి అత్తయ్య స్క్రిప్ట్ లాగా ఉంది, నాకెందుకో డౌట్ వస్తుంది,
అసలు అత్తమ్మ అలా మహాలక్ష్మి అయితే చనిపోవటమే ఆలస్యం, ఈ త్రిలోక్ వచ్చి ఇలాగా అరెస్ట్ చేస్తాననటం ఏంటి, అత్తమ్మను ఇదేదో ప్లాన్ ప్రకారం చెప్పినట్టు ఎవరో వచ్చి అరెస్ట్ చేస్తానంటున్నాడు. ముందు ఆయన ఖచ్చితంగా మహాలక్ష్మి అత్తయ్య మనిషే నాన్న అని అనటంతో, సరే సీత, నేను అది ఎంక్వైరీ చేస్తాను, ఎలాగో అలాగా తెలుసుకుంటాను అసలు నిజం ఏంటి అనేది, కానీ నువ్వు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకు, ఇప్పుడు అందరూ బాధలో ఉన్నారు కాబట్టి నువ్వేమీ మాట్లాడకు, కాసేపు కామ్గా ఉండు, నువ్వే వీళ్ళందరినీ దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పడంతో ఇక విద్యాదేవి అంటుంది, మహాలక్ష్మి ఇలాంటి సావు వచ్చిందని నేను అస్సలు అనుకోలేదు, ఇలాంటి చావు ఎవ్వరికి రాకూడదు అని చెప్పి బాధపడుతూ చెప్తుంది. మహాలక్ష్మి చనిపోవటం నాకు కూడా బాధగానే ఉంది అని అనటంతో, సరే ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఇక్కడ జరగాల్సిన పనులు చూడండి అని చెప్పి ఇక శివకృష్ణ బయలుదేరి వెళ్ళిపోతాడు. త్రిలోక్కి ఏమీ అర్థం కాక యాక్సిడెంట్ జరిగిన చోటుకి వెళ్ళి చూస్తూ ఉంటాడు. కొండపై నుంచి అలా చూస్తూ ఉంటాడు. కార్ లోయలో పడిపోవటం, అది మొత్తం కాలిపోయింది, మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది, మహాలక్ష్మి గారు నాతో చెప్పిన ప్లాన్ ప్రకారమే చేశారా, అలా చేసి ఉంటే శివకృష్ణ నాకు అలా ఎందుకు చెప్తున్నాడు, తను చూశానని చెప్పి మహాలక్ష్మి కారు తోసేయటం కనపడాలి కదా, నిజంగానే మహాలక్ష్మి గారి ప్లాన్ ప్రకారం చేసి ఉంటే, కానీ నిజంగానే కారు అదుపు తప్పి ప్లాన్ రివర్స్ అయ్యి లోయలో పడి కాలిపోయారా, చూస్తుంటే ఆవిడ ఆ కారులో ఉండి చనిపోయారా, లేకపోతే కారులో నుంచి దూకేసి పక్కకు రక్షింపబడిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఏదేమైనా ఫారెన్సిక్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆధారాలు సేకరించి చెప్పితే తప్ప మనకు అసలు నిజం ఏమీ తెలియదు. ఆవిడ ఫోన్ చేయట్లేదు, నేను ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆవిడ నిజంగా బతికి ఉంటే నాకు ఫోన్ చేయాలి కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఫారెన్సిక్ వాళ్ళు రాని అప్పుడు కానీ మనం ఏమీ చెయ్యలేము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకక్కడ ఇంట్లో మహాలక్ష్మి ఫోటో పెట్టి దీపం పెట్టి అందరూ బాధపడుతూ ఉంటారు. ప్రీతి ఉష కూడా అక్కడికి వస్తారు, అందరూ బాధపడుతూ ఉంటారు. సుమతి పోయినప్పటి నుంచి మహాలక్ష్మి నా జీవితంలోకి వచ్చింది, ఇప్పటిదాకా అన్నీ మహానే చూసుకుంది, నన్ను పిల్లల్ని కంపెనీని అన్నిటినీ మహానే చూసుకుంది, కానీ ఇప్పుడు నాకు దిక్కు ఎవరు అని జన బాధపడుతూ ఉంటాడు. సుమతి ఇలానే అర్థాంతరంగా వెళ్ళిపోయింది, ఇప్పుడు మహాలక్ష్మి వెళ్ళిపోయింది అని బాధపడుతూ ఉంటాడు. ఇక అర్చన అయితే దీనంతటికీ కారణం ఈ విద్యాదేవి, ఈవిడ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది, సుమతి అక్కని చంపేసింది, ఇప్పుడు మహాని కూడా చంపేసింది ఈవిడే అని అనటంతో ఇక ప్రీతి కూడా నిందలు వేస్తూ ఉంటుంది. అవును నాన్న, మొత్తం ఇదంతటికీ కారణం ఈవిడే, ఈ టీచరే, ఈవిడ్ని అర్జెంటుగా ఇంట్లో నుంచి బయటికి పంపించేయండి, అప్పుడు కానీ మన ఇంటికి పట్టిన శని తగ్గదు, ఇంకా ఇంట్లో ఉంటే ఈవిడ ఎవరిని చంపుతుందో ఏంటో అని అర్చన, గిరి, ప్రీతి, ఉష అందరూ గొడవ చేస్తూ ఉంటారు. నా మాట నమ్మండి, నేను నిజంగానే మహాలక్ష్మిని ఏమీ చెయ్యలేదు, నాకు ఎటువంటి పాపం తెలియదు అని చెబుతూ ఉంటుంది. ఇక సీత కూడా అడ్డుకుంటూ ఉంటుంది. అవును ప్రీతి, ఆవిడ అలాంటి వారు కాదు, మా అమ్మ ప్రాణాలు కాపాడింది, అలాంటిది మహాలక్ష్మి అత్తయ్య ప్రాణాలు ఎందుకు తీస్తుంది అని అడుగుతూ ఉంటుంది. కానీ ప్రీతి ఉష గొడవ చేసి విద్యాదేవి చెయ్యి పట్టుకొని బలవంతంగా బయటికి లాగేస్తూ ఉంటారు. అర్జెంటుగా నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పి. అప్పుడు జన అరుస్తూ ఉంటాడు, ఆపండి, ఈ గొడవ ఇక్కడతో ఆపేయండి, మహాలక్ష్మి చావుకి ఈ విద్యాదేవి టీచర్కి ఎటువంటి సంబంధం లేదు అని అనటంతో ఇక రామ్ కూడా చెప్తూ ఉంటాడు, అవును ప్రీతి, కాస్త బాధని దిగమింగుకొని ఆలోచించు, మనం తప్పేంటో తెలియకుండా అలాగా ఆవిడని బయటికి పంపించటం కరెక్ట్ కాదు అని చెబుతూ ఉంటాడు. ఇక సీత, సుమతి బయటికి వెళ్ళిపోతారు, ఆలోచిస్తూ ఉంటారు ఇదంతా ఎలా సుమతితో అంటుంది సీత, ఇదంతా నాకెందుకో డౌట్గా ఉంది, జరిగిందంతా 1 by 1 ఆలోచిస్తుంటే అత్తమ్మ, ఇదంతా మహాలక్ష్మి అత్తయ్య ప్లాన్ లాగా ఉంది, సడన్గా బెంగళూరు వెళ్ళటం, అక్కడ ఆఫీసులో వాళ్ళు ఏమీ మీటింగ్ లేదని చెప్పడం, చనిపోయింది అని తెలిసిన వెంటనే ఆ సిఐ వచ్చి ఇక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేయడం, నాకెందుకో చాలా అనుమానంగా ఉంది, మనకి తెలియంది ఏదో జరుగుతోంది అత్తమ్మ అని సందేహపడుతూ ఉంటుంది. ఇక నిజంగానే మహాలక్ష్మి చనిపోయిందా లేకపోతే బ్రతికే ఉండి ఇలా నాటకం ఆడుతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.